సన్న ముళ్ళేమో సెకండ్లను చూపెడుతుంటది, ఇది మధ్యలో ముళ్ళేమో నిమిషాలను చూపెడుతుంది, ఇది ఇంకా చిన్న ముళ్ళేమో గంటలను చూపెడుతుంటది. 3 ముళ్ళు ఉంటాయి కదా, చూపెట్టు వాచ్కి. అది వాచ్ టైం తెలిపేది, టైంను మనకు తెలుపుతుంటది. తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం, తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం. ఎప్పుడు వేచి ఉంటారు? మనకు చావుతుందా, ఆగుతుందా బస్సు? మనమే బస్సు గురించి ముందులు పడతాం కదా, బస్సు ఆగదు. అందుకే మనం బస్సు గురించి వేచి ఉండడం. అటెండెన్స్ పలికినప్పుడు కూడా, పిలిచినప్పుడు కూడా ఒక తర్వాత ఒకటి చూస్తాం కదా. ఇంకా చెప్పులు రాగానే ఇవ్వాలి, లైన్లో పెట్టాలి. తన ఉండడం తప్పు మంచి చల్లవాట్లను చేతులను అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చిప్పు కానీ చేయి కానీ అడ్డం పెట్టుకొని దగ్గాలి, తుమ్మాలి. పొద్దున రాగానే ఏం చెప్పాలి టీచర్కి, ఆయనకు గుడ్ మార్నింగ్. అన్నం తిన్నాక గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం 4 గంటలకు పోతాం, 4 గంటలకు పోతే తొందర పోతుంది కదా, అప్పుడు గుడ్ ఈవినింగ్. మనం పడుకున్నప్పుడు